వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్ల శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం. అనుభవజ్ఞులు బి రామలింగేశ్వరరావు గారు. నమస్కారం సార్. వారు డిఆర్టీఎస్పిఆర్ ఛానల్కు సుపరిచితులు. అదేవిధంగా కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు, యావత్ దేశానికి కూడా వారు సుపరిచితులే. ఖాస్కర్ అంటాం కదా, మరీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా వారు సుపరిచితులు. ఎందుకంటే ఆ కాలంలో గుజరాత్లో న్యూక్లియర్ ఒక పవర్ ప్లాంట్ పెట్టాలని నిపుణుల కమిటీలో బి రామలింగేశ్వరరావు గారు కూడా ఒకరు. జామ్నగర్, అక్కడ ఎక్కడైతే ఫస్ట్ పెట్టాలనుకున్నారో అది అనువైన ప్రదేశం కాదు అని ఖరాఖండిగా చెప్పి ఆ స్థలము మళ్ళీ మార్చి వేరే దగ్గర ఇప్పుడు ఉన్న ప్రస్తుత చోట ఉన్నది, అది అయితేనే అనువు ఉంటది, ప్రజాహితంలో ఉంటుందని చెప్పిన వ్యక్తి వారు. అందుగురించే వారు అందరికీ సుపరిచితులు. కొద్దిగా వారి గురించి కూడా, ఎందుకంటే డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ కూడా అప్పుడు కూడా హైదరాబాద్ అండ్ మూసీ గుర్తుపెట్టుకోండి, అప్పుడు వారు గుర్తుకొస్తారు. ఆ రోజు వారు ఇచ్చిన మ్యాపే ఈ రోజు మొత్తం సర్క్యులేట్ అవుతుంది డిఆర్టీఎస్పిఆర్ ఛానల్స్ ద్వారా. ఎక్కడికి పోయినా వారు ఆ రోజు క్లియర్గా చెప్పారు హైదరాబాద్ రాక్ స్ట్రక్చర్కి ఏమవుతుంది, పైన మూసీగాన ఇబ్బందులకు గురవుతే ఆ వచ్చే నీరు పొరల నుంచి ఎట్లా ఏ విధంగా మన హైదరాబాద్ విధ్వంసానికి గురి కావచ్చు. ఎందుకంటే 1908లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక ఆలోచనతో గొలుసుకట్టు చెరువులు, నాలాలు, ఆ పైన నుంచి మూసి నుంచి వచ్చిన ఆ వరదను తట్టుకోవడానికి, ఉధృతను తట్టుకోవడానికి అవి అయితే నిర్మించారో అవి శాస్త్రీయంగా ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో అభివృద్ధి పేరు మీద ఇష్టానుసారంగా కొండలు గుట్టలు కొల్లగొట్టి నది ప్రవాహక ప్రాంతాన్ని కూడా, ఆ 111 జీవోను కూడా విధ్వంసానికి గురి చేస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంది? అదేవిధంగా బ్రహ్మానందరెడ్డి పార్కులో టన్నెల్ టన్నెల్ అని అంటున్నారు. ఆ టన్నెల్లో పోతే ఆ ప్రాంతం విధ్వంసానికి ఏ విధంగా గురవుతుంది అనేది కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి మంచి షోలు చేశాం మనం. అందుగురించే వారి గురించి ఒక చిన్నగా కొన్ని విషయాలు చర్చించుకొని మనం ముందుకు వెళ్దాం. వారి పాత ఫోటోలు కూడా ఇక్కడ మనకు ఉన్నాయి. వారి పాత ఫోటోలు కూడా చూడొచ్చు వారందరితో. వీరే రామలింగేశ్వరరావు గారు. ఎందుకంటే గౌరవ అతిథులను మనము అట్లీస్ట్ సన్మానించకపోయినా ఈ వయస్సులో వారు నేను ఉన్నాను సమాజ క్షేమం కోసం, మన భవిష్యత్తు తరాల పిల్లల కోసం మనము మంచి సమాచారాన్ని ప్రజలకిద్దాం. మాకు రాజకీయం లేదురా నాయన, చట్టం రాజ్యాంగం ఆధారం ఏదైతే వాస్తవమో, ఏదైతే సత్యమో ఆ విషయాన్ని మనం వర్తమానం భావితరాలకి అందిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి వారి గురించి కొన్ని కొన్ని చూపిస్తా ఉన్నాను. వారంతా పాత మిత్రులు. పాతకాలం వీరు అనకాపల్లి ఎంపీ. వారి పేరు సార్ మీరే చెప్పండి. వారికి ఎస్ఆర్ఎస్ సుబ్బనాయుడు గారు మా సార్ బ్రదర్, కజిన్ బ్రదర్. ఆయన యొక్క ఇంటెన్షన్ తోనే నేను దేశ సేవ చేయడానికి పొలిటీషియనే కావద్దు, సైంటిస్ట్ గా కూడా సేవ చేయొచ్చు అనేటువంటి మెంటర్. ఈజ్ మై మెంటర్. వండర్ఫుల్. మే ఈ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వారి కుటుంబానికి కూడా ఒక మంచి శుభాశీస్సులు. ఎందుకంటే ఒక వ్యక్తిని మీరు అనకాపల్లి ఎంపీ ఆ కాలంలో వారి బంధువు, వారి స్ఫూర్తితోనే 3 టైమ్స్ ఎంపీ. 3 టైమ్స్ ఎంపీ. ఇంకేం అనకాపల్లి అంటే మనకు బెల్లం గుర్తుకొస్తుంది. అటువంటి బెల్లం లాంటి మనిషి 3 తరాలు ఎంపీగా ప్రజాసేవలో ఉన్న వ్యక్తి, ఆ కుటుంబం నుంచి వచ్చిన బి రామలింగేశ్వరరావు గారే. ఒక డాక్టర్ బి రామలింగేశ్వరరావు గారు ప్రముఖ జియాలజిస్ట్. ఈరోజు మనకు అతిథులు, వారు గౌరవ అతిథులు. సో మనం వారిని తీసుకొచ్చిన నేపథ్యం, ఇంకా వారికి మంచి అవార్డ్స్ కూడా ఇచ్చినారు. ఇంకా అవన్నీ కూడా మనకు రాలేదు, ఇంకా దీంట్లోకి మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. హీ హాస్ బీన్ హానర్డ్ బై సీస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అదేవిధంగా వారు అపారమైనటువంటి అనుభవాన్ని గడించి గత కొద్ది కాలంగా వారు ఇస్తా ఉన్నారు, మనకు సేవలు అందిస్తా ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా కూడా ఇంకా నేను ఒకటి కూడా, ఇది కూడా మీరు చూడండి, బకింగ్హామ్ కెనాల్ కూడా వారు ఆ రోజు చెప్పినటువంటి నేపథ్యమే ఈ రోజు బకింగ్హామ్ కెనాల్. ఇప్పుడు నాకు తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు అనుకుంటా నేను. అవునా సార్? అవును సార్.
దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చేస్తున్నారండి. ఆహా. మిమ్మల్ని పిలిపించారు సెంట్రల్ కూడా కదా, గవర్నమెంట్. నారా చంద్రబాబు సెంట్రల్ నాయుడు గారు గవర్నమెంట్ మిమ్మల్ని పిలిపించారు కదా. నేను ఇచ్చిన రికమెండేషన్ మీద బేస్ అయ్యి వాళ్ళు బకింగ్హామ్ కెనాల్ ని రినోవేట్ చేశారు, వండర్ఫుల్, చేస్తున్నారు ఇంకా. వండర్ఫుల్. సో అంటే ప్రజాహితంలో ప్రజలకు పనికొచ్చే వనరులను మనం ఏ విధంగా వాడుకోవాలా అనే అంశంలో వారు దిట్ట. హౌ టు యూటిలైజ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. సునామీ వచ్చినా సరే సునామీ వచ్చినా సరే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ప్రజల్ని. ఆ ఉద్దేశంతో నేను 300 కిలోమీటర్లు నడిచి దాని యొక్క బఫర్ జోన్ ను ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ఏ రకంగా యూజ్ చేయాలో చెప్పాను, రికమెండ్ చేశాను. చాలా సంతోషం. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో, ఎక్కడ పోయినా మన తెలుగువారే కదా, ఇక్కడైనా తెలుగువారే, అక్కడైనా తెలుగువారే. సో మన సహజ వనరులు, హౌ టు యూటిలైజ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్. దిస్ బకింగ్హామ్ కెనాల్, దిస్ వాటర్ ట్రాన్స్పోర్ట్ will protect those areas, coastal areas, from even tsunami like earthquakes in the oceans. సముద్ర తీరంలో వచ్చేటువంటి భూకంపాల నుంచి కూడా ఇటువంటి నీటి ప్రాంతాల్లో మనకు ఈ వసతులు ఏవైతే వారు కల్పిస్తా ఉన్నారో, నీటి ద్వారా ప్రయాణం, దానివల్ల అక్కడ వారికి ప్రయోజనం, దానివల్ల వారికి ఇబ్బందులు లేకుండా. సో అటువంటిదే, ఇంకా నేను సబ్జెక్ట్లకు డైరెక్ట్ వెళ్ళిపోతాను. అటువంటిదే ఈరోజు మనకు గోదావరి ఫాల్ట్ లైన్స్ అంటాం మనం. ములుగు ప్రాంతంలో ఈసారి వచ్చినటువంటి భూకంపం, గోదావరి నదీ తీర ప్రవాహక ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపం గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చింది. అక్కడ గోదావరి ఫాల్ట్స్ అండ్ సీస్మికలీ యాక్టివ్ అంట మనం. అక్కడ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయి గోదావరిలో. అక్కడ నుంచి గతంలో ఎటువంటి భూకంపం వచ్చింది, ఇప్పుడు ఎటువంటి భూకంపం వచ్చింది, దీనివల్ల ఆ ప్రాంతంలో నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి, దాని ప్రభావం ఆ ప్రాంతంపై ఉంటుందా? రేపు హైదరాబాద్లో కూడా ఇక్కడ భూమి కంపించింది. ఈ హైదరాబాద్ పై రేపొద్దున ప్రమాదం ఏంది? పెద్ద పెద్ద బంగళాలన్నీ కూలగొట్టి కొండలు గుట్టలు కడుతూ ఉన్నారు. సో వారి నిపుణులు కాబట్టి వారిని మేము రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాం. సో ఈ ఈ డయాగ్రామ్ చూపించేసి వారికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఇది గుర్తుండాలి మీకు. మన ఛానల్లో వారు ఆ కాలం వచ్చినప్పుడు ఈ బొమ్మనే చూపించారు. స్కై స్క్రేపర్స్ అనేటివి ఎంతవరకు ఇబ్బంది కలిగిస్తాయి హైదరాబాద్ అని. దీంట్లో ఒక మాట చెప్పి మనం దానికి వెళ్ళిపోదాం సార్, ఎందుకంటే మీరు దీని ద్వారానే మనం ముందుకు వచ్చాం ఆ రోజు. అవును సార్. ఇది లాస్ట్ గా చెప్తారా? హైదరాబాద్ చెప్పినప్పుడు చెప్పండి. లాస్ట్ రెండో పార్ట్ లో చెప్తాను. ఫస్ట్ పార్ట్ ములుగు ఎర్త్క్వేక్ గురించి చెప్తాను. రెండో పార్ట్ ఏమో మన హైదరాబాద్ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ జరుగుతాయని చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ ములుగు ఫస్ట్ పేజీలో ఫస్ట్ ఫిగర్ చూపిస్తుంది. అది ఇంకా అది ఒక ఇదండి. అసలు ఎర్త్క్వేక్ ఎందుకు వస్తుంది అనేటువంటి విషయం ఇదేనా? అది కాదు. 1 1 1 1 2 3 4 5 అని నెంబర్స్ ఇచ్చాను. కింద మీద అయినాయి. ఇంకా ముందుకు వెళ్ళాలండి. ఇదా? ఇంకా ముందుకు వెళ్ళండి. ఇంకా ముందుకు వెళ్ళండి. జిఎస్టీ ఎంబల్ ఉంటుంది, సింబల్. ఏది అది? మీకు నెంబర్స్ ఇచ్చాను, చూస్తారా? ఒక్కసారి చూస్తున్నాను సార్ నేను ఒక్కసారి, ఎందుకంటే కొద్దిగా మనకు అక్కడ ఓపెన్ కాలేదని నేను మళ్ళీ దీంట్లోకి తీసుకున్నాను. 1 2 3 4 5 6 నెంబర్స్ ఇచ్చాను, ఫిగర్స్. ఆ సీక్వెన్స్లు చెప్తే అర్థం అవుతుంది అందరికి. ఇప్పుడు అర్థమైంది. మీరు చెప్పిన ఫిగర్ 1 వచ్చేసి ఇది సార్, ఫిగర్ 1. అదేనండి. అసలు భూకంపం ఎలా వస్తుంది అని అడిగారు మీరు. భూకంపం ఒక స్కేల్ తీసుకున్నాం అనుకోండి, ప్లాస్టిక్ స్కేల్. దానిపైన లోడ్ యాక్ట్ చేసాం అనుకోండి, ఒక సమ్ గ్రామ్స్ ఆఫ్ లోడ్ యాక్ట్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఆ స్కేల్ విరిగిపోతుంది కదా. ఆ రకంగానే భూమి యొక్క ఉపరితలంపై ఫాల్ట్స్ ఉంటాయి. ఆ ఫాల్ట్స్ ఏం చేస్తాయంటే ఈ స్ట్రెయిన్ అక్యుములేషన్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ, 1000 సంవత్సరాల నుంచి అక్యుములేట్ అయితే అది పెద్ద ఎర్త్క్వేక్ గాను. కొన్ని 5 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాల్లో వస్తే అది చిన్న ఎర్త్క్వేక్ గాను వస్తుంది.
ఇది చూడండి ఈ ఫిగర్ లో అసలు ఎందుకు ఎలా డిఫర్మేషన్ జరుగుతుంది, ఎర్త్ కాస్ట్ మీద ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి ఫస్ట్ ఫిగర్ లో మనకు తెలుస్తుంది అన్నమాట. ఇది నేపాల్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఆ పైన ఉన్న క్రస్ట్ ఏ విధంగా డిఫార్మ్ అయిపోయిందో అంతా కూడా క్లియర్ గా మనం శాటిలైట్ ద్వారా తెలుసుకొని అనాలిసిస్ చేస్తే ఆ ఫిగర్ అట్లానే ఇది కూడా వస్తుంటది. ఇప్పుడు నెక్స్ట్ జిఎస్ఐ వాళ్ళు ఇది ఆ ఇప్పుడు ఏరియాకి ఇది కదా వెళ్ళిస్తారు. సార్, ఇది యాక్చువల్ అర్త్ క్రస్ట్. భూకంపం వచ్చిన తర్వాత అబ్జర్వ్డ్ ఎర్త్క్వేక్ డిఫర్మేషన్ ఫర్ నేపాల్ ఎర్త్క్వేక్, కఠ్మండు ఎర్త్క్వేక్ కట్మండి, అదే అదే 2015. అంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి భూమి ఈ విధంగా మారిపోయింది అంటారు. ఆ విధంగా ఈ డిఫర్మేషన్ ఈ విధంగా ఉంటుంది. అది డాట్ రెడ్ గా డాట్ ఉంది కదా, ఆ అవును. డాట్ దగ్గర అది వచ్చింది ఎర్త్క్వేక్ ఎపిసెంటర్. ఆ పరిసర ప్రాంతాలంతా కూడా డిఫార్మ్ అయిపోయినాయి. బంద ఈ అలాంటి విధంగా భూమి. సిచ్యువేషనే ఈ ఎర్త్క్వేక్ కూడా ఉంది. రైట్ రైట్, ఇప్పుడు నేను సెకండ్ నెక్స్ట్ పిక్చర్ తీస్తాను. నెక్స్ట్ పేజ్ జిఎస్ఐ జిఎస్ఐ. ఇదే 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 ఓకే, ఉంచండి ఉంచండి, ఇదే ఉంచండి. అసలు డిఫర్మేషన్ పైన ఉందండి. ఈ పక్కన ఉన్నటువంటి ఇది ఉంది కదా ఫోకస్ అంటే ఏంటి, ఆ ఏ ఎర్త్క్వేక్ అయితే వచ్చిందో ఇది కచ్ రీజియన్ చేశానండి. దీన్ని ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ డేటాను ఉపయోగించుకొని ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ చేస్తే ఆ ఫోకస్ దగ్గర ఇంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. అట్లా ఉంటుంది అన్నమాట క్రాస్ సెక్షన్. ఆ క్రాస్ సెక్షనే ఇది భూజ్ ఎర్త్క్వేక్. అట్లానే క్రాస్ సెక్షన్ చేస్తే ఇట్లానే ఉంటుంది. ఈ స్మాల్ స్కేల్ 5.3 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది కాబట్టి మనకి అది చిన్నది ఉంటుంది దీనికంటే. కాకపోతే ఈ ఎనర్జీ ఈడ ఉన్నటువంటి ఎనర్జీ స్టోర్డ్ స్ట్రెస్ వాల్యూ స్ట్రెయిన్ గా అక్కడ ఫార్మ్ అవుతుంది, అక్కడ స్టోరేజ్ అవుతుంది. అక్కడ ఎక్కువ మాక్సిమం లిమిట్ దాటిన తర్వాత ఫెయిల్ అవుతుంది అండి, ఎర్త్క్వేక్ వస్తుంది. అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట, అంత ఎనర్జీ బయటకు వస్తుంది ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎంత ఉందంటే 2 to 8% ఆఫ్ ది సైస్మిక్ వేవ్ ఎనర్జీ ఉంది కదా, ఆ ఎనర్జీ సైస్మిక్ వేవ్స్ కింద ప్రపగేట్ అయ్యి మన గ్రౌండ్ మీద నుంచి అన్ని చోట్లకి రేడియల్ గా స్ప్రెడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్లకి కూడా వెళ్ళొచ్చు పెద్ద ఎర్త్క్వేక్ అయితే. చిన్నది అయితే 3-4 రాష్ట్రాల వరకే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఫిగర్ చూడండి, ఎర్త్క్వేక్ వచ్చింది, ములుగు ఎర్త్క్వేక్ వచ్చింది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ అదే కదా, నెక్స్ట్ అది చూపిస్తున్నాను సార్. నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్, యా ఫిగర్ 3 రైట్. ఇది మనకి ములుగులో December 4, 2024లో నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది గోదావరి గ్రాబన్ అంటే ఏంటి, రిఫ్ట్ అంటే ఏమిటంటే రెండు నార్మల్ ఫాల్ట్స్ మధ్యలో ఉన్నది గ్రాబన్. ఆ నార్మల్ ఫాల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇటువంటి పెద్ద భూకంపాలు అంటే 5.3 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఇది దీని యొక్క డెప్త్ 40 కిలోమీటర్స్ అండి. పూర్వం 1872 December 3 వచ్చింది సిరోంచా. ఇది ఎక్కడ వచ్చింది, పార్లాపూరు మేడారం ములుగు ఏరియా జంక్షన్ లో ఇది వచ్చింది అనమాట ఈ భూకంపం. అక్కడ ఉన్నటువంటి భూకంపం అంటే డెప్త్ లో రావడం వల్ల డెప్త్ పైన ఉన్నటువంటి ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సైస్మిక్ వేవ్స్ లాగా వచ్చి 2-3 సెకండ్స్ మూవ్మెంట్ చూపించి మనకి ఎర్త్క్వేక్ వచ్చింది అనే ఫీలింగ్ కలిగాయి. అంటే ఈ ఎర్త్క్వేక్ డీపర్ ఉంటుంది, దాని యొక్క ఎనర్జీ ట్రాన్స్మిషన్ చాలా తక్కువ ఉంటుంది, దాని ఫ్రీక్వెన్సీ కూడా ఎక్లినేషన్ అయిపోతుంది. ఆ విధంగా ఈ ఏరియాలో ఫెల్ట్ అయినటువంటి ఏరియా అంతా కూడా మనం ఏం చేసామంటే ఒక మ్యాప్ కింద చూపించాం. ఫస్ట్ టైం నేషనల్ సైస్మాలజీ సెంటర్ వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాప్ నేను తయారు చేసి పోస్ట్ చేశాను. యా, అది చూపించమంటారా నెక్స్ట్? నెక్స్ట్ ఇది మన యొక్క గోదావరి గ్రాబ్ అని ఈ రకంగా ఉందండి. అంటే ప్రక్కకు తిప్పగలరా ఈ గోదావరి గ్రాబ్ నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ 1872 నుంచి సురెంచా నుంచి ఇప్పటి వరకు 1969 April 13 కూడా భద్రాచలంలో వచ్చింది. అయితే సిరోంచా ఎర్త్క్వేక్, ఈ ములుగు ఎర్త్క్వేక్
రెండు కూడా సింగిల్ ఈవెంట్స్. అంటే ఏమిటి, 40 కిలోమీటర్స్ డెప్త్లో రావడం వల్ల, యూనిఫారం టెస్ట్లో ఉండడం వల్ల దాని యొక్క ఆఫ్ షాక్స్ లేవు దీనికి. సింగిల్ అంటే ఒకేసారి ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, తర్వాత ఆఫ్ షాక్స్ లేవు. కానీ 1969లో వచ్చినటువంటి భూకంపం హాట్ షాక్స్ 25 కిలోమీటర్ డెప్త్లో రావడం వల్ల, హిట్రోజెనిస్ రాక్ ఉండడం వల్ల దాని ఆఫ్ షాక్స్ వచ్చాయి ఈ ఏరియాలో. అది 1969 ఏప్రిల్ 13 భద్రాచలం ఎర్త్క్వేక్ అంటారు. అలాగే తన చిన్న చిన్న ఎర్త్క్వేక్లు 3, 4 ఎలా వచ్చినాయి, అదంతా సైస్మిసిటీ అంతా కూడా ఈ గ్రాబెన్ ఏరియాలో ఎలా వచ్చింది, గోదావరి గ్రాబెన్లో ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలియపరిచాను. ఏమంటుంది మళ్ళీ కోసం నేను దీన్ని టర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ నాకు అవసరం లేదు. ఇది మన ఫ్రాక్చర్ జోన్. అది గోదావరి గ్రాబెన్ అనేటువంటి ప్లేస్ లో ఈ సైస్మిసిటీ అని తెలుస్తుందండి, పర్వాలేదు. ఇది బస్తర్ క్రియేషన్ ఇప్పుడు వచ్చింది ఎక్కడ? ఇది బస్తర్ అంటే ఏంటి, రెండు క్రాటన్, ఒకటి బస్తర్ క్రాటన్, రెండోది జార్వార్ క్రాటన్. ఈ రెండింటి మధ్యలో 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మన అంటార్కిటా, మన ఇండియా అంటార్కిటా అప్పుడే ఎక్స్టెన్షన్ జరిగింది అనమాట. సెపరేట్ అయ్యి చాలా వైడ్ ఏరియా మారిపోయింది. అప్పుడు ఈ గ్రాబన్ అనేటువంటిది సెడిమెంట్స్ అన్ని అట్లా వచ్చి దాని గ్రాబన్ అయింది. దీన్ని ఏమంటారంటే గోదావరి గ్రాబన్. ఈ గోదావరి గ్రాబన్ అటువైపు నార్త్ వైపు ఉన్నదేమో నార్మల్ ఫాల్ట్, ఇటువైపు ఉన్న సౌదర్న్ ఫాల్ట్ ఉంటాయి. ఆ ఫాల్ట్ స్ట్రక్చర్ మధ్యలో ఈ గ్రాబన్ ఉందన్నమాట. ఇది కూడా స్టిల్ యాక్టివ్ గా ఎర్త్క్వేక్స్ రావడానికి కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. అవి ఈవెన్ టుడే ఆల్సో యాక్టివ్ గా ఉండి ఎర్త్క్వేక్స్ ని ఇస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, 1969 వచ్చింది కదా ఆ ఎర్త్క్వేక్. అంటే ఆ ఎర్త్క్వేక్, భద్రాచలం ఎర్త్క్వేక్ ఆఫ్టర్ షాక్స్ వచ్చింది. ఆ ఎర్త్క్వేక్ చాలా వైడ్ స్ప్రెడ్ అయింది ఏమండి. తర్వాత రెండోది ఏంటంటే ఇది ఇక్కడ భద్రాచలం 1969 ఇక్కడ చూపిస్తున్నారు మీరు. 69 ఏప్రిల్ 13 వచ్చిందండి భద్రాచలం. ఇది 1969లో ఇక్కడ వచ్చింది భద్రాచలం. భద్రాచలం అండి. ఇది పెద్దది. 1872 152 ఇయర్స్ తర్వాత 152 ఇయర్స్ తర్వాత ములుగు దగ్గర వచ్చింది. ఇదే సులభైన అంటే ఏంటి, సిరోంచాకి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రజెంట్ ఎర్త్క్వేక్ వచ్చింది. పార్లాపూర్ అనే విలేజ్ దగ్గర వచ్చింది. అయితే ఒకటి భద్రాచలంలో 1969లో ఇక్కడ వచ్చింది. 1872లో ఇదే సులావైని బేసిన్ అక్కడ సిరోంచా అనే ప్లేస్ లో వచ్చింది. సిరోంచా రైట్. మళ్ళీ వచ్చి 1999లో ఈ ఇంకో చిన్న ఎర్త్క్వేక్ వచ్చాయి. కాటాపురం 4 మాగ్నిట్యూడ్ వచ్చింది. 4 మాగ్నిట్యూడ్. మిగతా 5.7 ఆర్ రిచర్ స్కేల్ మీద అవి పెద్ద చిన్న చిన్న ఎర్త్క్వేక్ 3.5 అన్ని వస్తున్నాయి. 3 to 3.5 కోల్డ్ మైనింగ్ జరగడం వల్ల చిన్న చిన్న ఎర్త్క్వేక్లు వస్తూ ఉంటాయి. కోల్డ్ మైన్ ప్రాంతం గోదావరి నదీ ప్రవాహక ప్రాంతంలో మనము బొగ్గును మైన్ చేస్తాం కాబట్టి, తవ్వి తీస్తాం కాబట్టి అక్కడ చిన్న చిన్న భూకంపాలు సహజంగా వస్తూనే ఉన్నాయి. కానీ 1969లో పెద్దది భద్రాచలంలో, దాని తదుపరి 1972లో సిరోంచా దగ్గర వచ్చింది. మళ్ళీ 1872 కటాపురం, 1872 అండి. అదే 1872లో. అవునండి. మళ్ళీ 1999లో చిన్న భూకంపం. ఇవి కాకుండా చిన్న చిన్న భూకంపాలు అక్కడ వస్తూనే ఉన్నాయి. ఈసారి వచ్చింది మటుకు 40 కిలోమీటర్ల లోపల పెద్ద భూకంపం 5.3. ఇప్పుడు ఇది ఎక్కడ చూపించారు? ఇక్కడ ఇది దీంట్లో ఈ మ్యాప్ లో అది ప్లాట్ చేయలేదు, ఇందులో దీంట్లో చేయలేదు. నెక్స్ట్ ఫిగర్ లో చూపించాను. రైట్, నెక్స్ట్ ఫిగర్. ఇవన్నీ ఎర్త్క్వేక్స్ అండి. ఈ లిస్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అక్కడ ఇన్ దిస్ ఏరియా 2 పేజీలు వస్తుంది. నెక్స్ట్ ఒక్క సెకండ్. ఇదే అది కాదండి, నెక్స్ట్ అండి 1, 2, 3 అది కాదండి, ఇంకా నెక్స్ట్. ఒక్క సెకండ్.
నెక్స్ట్ ఇదే ఉంది సార్. ఇంకా కిందన ఉందండి, 10-11 స్పీకర్స్ ఉంటాయి. ఒక సెకండ్ ఇస్తా అంటే ఇప్పుడే పంపిస్తున్నాను సార్ అన్ని. ఆ, ఇక్కడ మనకి ఈ వాట్సాప్ లో దీంట్లో ఓపెన్ కాక నేను మళ్ళీ టెలిగ్రామ్ కు పంపించి ఆ, అక్కడ అక్కడ నుంచి మనం చేస్తున్నాం. అలాగే. ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు వచ్చాయి. ఇప్పుడు దీంట్లో ఇంకా పైకి వెళ్ళండి, జిఎస్ఏ ఉంటుంది. కింద ఇక్కడ కిందకి రండి. ఇది ఇంకా కిందకి రండి. ఇది అది జిఎస్ఏ మార్క్ ఉంది కదా, అదే అదే ఇక్కడ. చెప్పండి. సరే, ఇది నార్త్ వెస్ట్ 33. ఇది సెకండ్ పార్ట్ చెప్పాలనుకున్నానండి. అవునా? నార్త్ వెస్ట్ 33. ఇదే ఇప్పుడు ఇదే ఇంకా అది కూడా కాదు, ఇది సెకండ్ పార్ట్ లోకి వస్తుంది. ఫస్ట్ పార్ట్ కావాలి. ఫస్ట్ పార్ట్ ఇదంతా సెకండ్ పార్ట్ అండి. ఇదండి, ఎడిట్ చేస్తారు కదా మీరు. ఇదండి, ఇది మన వచ్చినటువంటి భూకంపం ప్రజెంట్ ములుగు అనే ప్లేస్ దగ్గర మనకి లొకేట్ చేశారు జేఎస్ఏ వాళ్ళు. మనం తర్వాత 1969 ఎర్త్క్వేక్ కూడా భద్రాచలం చూపించారు. 1872 ఎర్త్క్వేక్ ఇందులో ప్లాట్ చేయబడలేదు, అది కూడా అటువైపు ఉందండి. ఈ ములుగుకి ఆపోజిట్ అదే దగ్గరలో 55 కిలోమీటర్ దగ్గరలో ఉందండి. దానికి 55 కిలోమీటర్ నార్త్ వెస్ట్ లో ఉన్నది. ములుగుకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో కాస్త అక్కడ ఉంటుందండి, 55 కిలోమీటర్ పైన. అక్కడ 1872 డిసెంబర్ 3 వచ్చిందండి. ఇక్కడ ములుగు దగ్గర వచ్చింది ఎర్త్క్వేక్. అక్కడ ములుగు దగ్గర వచ్చింది కూడా డిసెంబర్ 4, 2004 లో వచ్చింది. అంటే 155 years తర్వాత మళ్ళీ ములుగు అదే ప్లేస్ దగ్గర ఆ భూకంపం వచ్చిందన్న. ఇప్పుడు చివరి ఉన్నది కదండి, ఈ భూకంపం 1969 లో భద్రాచలం ఎర్త్క్వేక్. ఇది 5.7 కిలో మ్యాగ్నిట్యూడ్, ఫోకల్ డెప్త్ 25 కిలోమీటర్స్. అక్కడ హెట్రోజినియస్ రాక్ వల్ల మౌత్ ఆఫ్ ది గోదావరి డ్యాబన్ దగ్గర వచ్చిందండి, పాల్వంచ కొత్తగూడెం దగ్గరలో వచ్చింది ఇది. సో ఈ రకంగా రెండు సింగిల్ ఎర్త్క్వేక్స్ ఒకేసారి వచ్చినాయి. ఆ తర్వాత ఆఫ్టర్ షాక్స్ రాలేదండి. ఇక్కడేమో భూకంపం ఆఫ్టర్ షాక్స్ వచ్చాయి ఈ భద్రాచలంకి. ఇది తేడా అండి, ఆ రెండింటికి తేడా ఇది. అంటే ఏంది తేడా ఏంది? 1969లో భద్రాచలం 5.7, భద్రాచలం 25 కిలోమీటర్ డెప్త్ లో మౌత్ ఆఫ్ ది గోదావరి గ్రాబెన్ లో వచ్చిందండి. అది హెట్రోజినియస్ రాక్ ఫార్మేషన్ లో ఎర్త్క్వేక్ ఫోకస్ ఉంది. ఓకే, దానివల్ల అడ్జస్ట్మెంట్ అవడానికి ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత రీఅడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎలాస్టిక్ ఈక్విలిబ్రియం రావడానికి ఆఫ్టర్ షాక్స్ రూపంలో అది ఇస్తుంది అనమాట. కానీ ఇది 40 కిలోమీటర్, ఈ రెండు ఎర్త్క్వేక్స్ 40 కిలోమీటర్స్ లో వచ్చాయి. 1872 సిరోంచ ఎర్త్క్వేక్, ములుగు ఎర్త్క్వేక్, రీసెంట్ ములుగు ఎర్త్క్వేక్ 40 కిలోమీటర్ డెప్త్ లో రావడం, అది హోమోజినియస్ రాక్ ఫార్మేషన్ లో వచ్చాయి. అక్కడ ఫ్రాక్చర్ ఫెయిల్ అవడం వల్ల ఈ రెండు భూకంపాలు డీపర్ 40 కిలోమీటర్స్ వచ్చి నో ఆఫ్టర్ షాక్స్, ఒకేసారి ఎర్త్క్వేక్ వచ్చి ఆగిపోయినాయి. నో ఆఫ్టర్ షాక్స్ అన్నమాట. అది కంపారిజన్ రెండింటికి. అంటే అది స్ప్రెడ్ అయింది అక్కడ అంతే, ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చింది ఆగిపోయింది అంతే. కానీ తర్వాత యాక్షన్ ఉంటుంది. 69లో మటుకు అది భూకంపం ఆఫ్టర్ షాక్స్ ప్లేట్ ఫాల్ట్ ఉంటుంది కదా, మూమెంట్ అడ్జస్ట్మెంట్ అవడానికి ఆఫ్టర్ షాక్స్ ఇంకా ఎనర్జీ స్టోర్ అయి ఉన్నది. ఆ ఎనర్జీని ఆఫ్టర్ షాక్స్ రూపంలో రిలీజ్ చేసింది అనమాట. సో నెక్స్ట్
నెక్స్ట్ ఏది పెట్టడం ఇదా? నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళండి, ఇది అంతా సెకండ్ పార్ట్. ఇదా? ఇంకా కాదు, ఇదండి భద్రాచలం ఎర్త్క్వేక్ చూశారు కదా. 1969 ఏప్రిల్ 13 వచ్చినటువంటిది. మన సౌత్ ఇండియన్ సీల్లో చాలా రాష్ట్రాలు ఫీల్ అయినాయి. ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవడం, ఆ తర్వాత జిఎస్ఏ వాళ్ళు వీళ్ళందరూ ఫీల్డ్కి వెళ్ళి, ఇప్పుడు కూడా జిఎస్ఐ అండ్ ఎన్జిఆర్ఐ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్, ఈ రీసెంట్ ఎర్త్క్వేక్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి. ఈ ఐసోసెస్మల్స్ మ్యాప్స్ తయారు చేసాయి, అది పబ్లిష్ చేశారు. ఈ ఈ రకంగా ఫెల్ట్ ఏరియా అంతా వచ్చింది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఇందాక చూపించినటువంటి ఎర్త్క్వేక్ ఆ రౌండ్ గా ఉంది కదా, అదంతా లేటెస్ట్ కంప్యూటరైజ్డ్. ఇమీడియట్ గా ఎర్త్క్వేక్ వచ్చిన వెంటనే ఫెల్ట్ రిపోర్ట్స్ బేస్ అయ్యి వాళ్ళు మ్యాప్ తయారు చేస్తారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఫెల్ట్ రిపోర్ట్, డ్యామేజెస్ ఏముంది, ఎవరికైనా ఎఫెక్ట్స్ అయినాయా, ఎంతమంది చనిపోయారు, ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి జిఎస్ఏ అండ్ ఎన్జిఆర్ఐ టీమ్స్ వెళ్ళాయండి. వాళ్ళు చూసిన తర్వాత రిపోర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ 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 ఏది ఇప్పుడు ఇది అంటారా? పెన్సిల్, ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. కంప్యూటరైజ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కంప్యూటర్తో ఇది తయారు చేశారండి. ఈ డేటా ఈ రకంగా చేస్తున్నారండి నోవేడేస్. ఇది తయారు చేసింది నేనే. ఇప్పుడు ఇది అంటారా? ఇప్పుడు మీరు ఇమీడియట్ గా హైదరాబాదు ఆ ఎర్త్క్వేక్ ఏదైతే ములుగులో మనం హైదరాబాద్ కు రాకముందు ఈ భూకంపాలకు గల కారణాలు ఏంటి, ఎందుకు వస్తాయి, ఫస్ట్ అది చెప్పి దాని తర్వాత మనం ఇక్కడ వద్దాం. అవునండి, భూకంపం రావడానికి గల కారణాలు అంటే ఇక్కడ ఉందనుకోండి, ఇది 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మన ఇండియా పెన్సిల్ అంతా కూడా జంబూ ద్వీపం అనేవారు. అది ఎక్కడ ఉండేది, అంటార్కిటికాదే ఉండేది. అది ఇక్కడికి అప్పుడే ఈ ఈ గొండవాన బ్రేకప్ అయినప్పుడు లోపల మన ఎర్త్ క్రస్ట్ లో లోపల పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయండి. ఆ పగుళ్ళు నర్మదా సోన్ ఎలిమెంట్ పెద్ద పగులు, అలాగే గోదావరి గ్రాబను, అలాగే కొన్ని పగుళ్ళు దేశం అంతా మన పెన్సిలరీ అంతా ఉన్నాయి. ఇప్పుడు గోదావరి మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, అది ఎక్స్టెన్షన్ అయింది అనమాట క్రస్ట్. ఆ క్రస్ట్ ఎక్స్టెన్షన్ అయ్యి ఉండిపోయింది. ఆ టైం నుంచి గోదావరి ఎప్పుడైతే ఆ ఎక్స్టెన్షన్ అయిందో లోపల సెడిమెంట్స్ డెవలప్ అయ్యింది, దాన్ని గోదావరి గ్రాబన్ అంటారు. ఈ పెన్సిల్ అంతా కూడా 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు వరకు మన యురేషియన్ ప్లేట్ ని హిట్ చేసింది. 200 హిట్ చేసిన తర్వాత కూడా 660 మిలియన్ ఇయర్స్ అయిపోయింది. ఆ రకంగా ఈ ఎక్స్టెన్షన్ రెడీగా ఉంది. ఇప్పుడు కూడా ఆ ఎక్స్టెన్షన్ అవడం వల్ల ఇప్పుడు కూడా భూకంపాలను చూపిస్తుంది. ఎక్కడెక్కడైతే పెనిన్సులర్ ఇండియాలో బ్రేక్స్ ఉన్నాయో అవన్నీ కూడా భూకంపాలను చూపిస్తుంది. దీనివల్ల నష్టం ఏంటి, ప్రమాదం ఏంటి అంటే దీనివల్ల నష్టం అంటే ఎర్త్క్వేక్ పెద్దది వచ్చింది అనుకోండి, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వచ్చినటువంటి ఎనర్జీ సైస్మిక్ వేవ్స్ రూపంలో 2 to 8% ఆఫ్ ది సైస్మిక్ వేవ్స్ ప్రొపగేట్ అవుతాయి. అది డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో వెళ్తుంది అన్నమాట. ప్రతి రేడియల్గా అన్ని చోట్లకి వెళ్తుంది. ఎక్కడైనా ఇప్పుడు నార్మల్ హై ఫ్రీక్వెన్సీ కంటెంట్ ఉన్నది అనుకోండి, ఆ ఎర్త్క్వేక్ తాలూకు వేవ్స్ హై ఫ్రీక్వెన్సీ కంటెంట్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉన్న బిల్డింగ్స్, కొచ్చా బిల్డింగ్స్, మామూలుగా కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని పడిపోతాయి. అదే హై ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల, ఏది సైస్మిక్ వేవ్స్ హై ఫ్రీక్వెన్సీ వల్ల. అదే మన 4 seconds తర్వాత హై ఫ్రీక్వెన్సీ లో ఫ్రీక్వెన్సీ వచ్చింది అనుకోండి, టాప్ స్కై స్క్రోపర్స్ అన్ని కూడా చాలా వరకు షిఫ్ట్ అయిపోతుంది. పైన 50 floors ఉందనుకోండి, ఆ 50 floors షిఫ్ట్ అవుతుంటుంది పైన. అంటే స్వింగింగ్ నేచర్లోకి వస్తుంది. పెండులం స్వింగ్ అవుతున్నట్టుగా ఈ పై ఫ్లోర్స్ అన్ని కూడా స్వింగ్ అవుతాయి. దాన్ని ఒక డిజైన్ కోఎఫిషియంట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే పెద్ద ఎర్త్క్వేక్ ఎక్కడొచ్చింది, నార్త్ ఆఫ్ ది గ్రావెన్ లో వచ్చింది. అదే సౌత్ ఆఫ్ ది గ్రావెన్ లో షాలో ఎర్త్క్వేక్ కూర్చుంటే ఈ ఎర్త్క్వేక్ చాలా ఎఫెక్ట్ ఇచ్చేది హైదరాబాద్ మీద. ఇప్పుడు ఇది చెప్పండి. ఇప్పుడు మనం అనుకున్న 8 నిమిషాలు ఉంది, మన కరెక్ట్ 8 నిమిషాలు ఉండి ఇప్పుడు దీని ప్రభావం ఇప్పుడు హైదరాబాద్ పై ఏ విధంగా ఉండబోతుంది? ఈ ప్రభావం ఏంటంటే సైస్మిక్ వేవ్స్ అన్ని కూడా వచ్చినటువంటి వేవ్స్ ఈ ఏదైతే శకనాల్లాగా ఉందో
ఈ రెండింటి మధ్యలో చాలా గ్యాప్స్ ఉంటాయి. ఆ 1 కిలోమీటర్ నుంచి 2-3 కిలోమీటర్స్ విడ్త్ ఉంది ఈ రౌండ్ సర్కిల్ మధ్యలో. అవును. అక్కడ సెటిల్ అయినటువంటి సాయిల్, అక్కడ ఈ మధ్యలో ఉన్న వాళ్ళకేమో ఈ సైస్మిక్ వేవ్ ఎఫెక్ట్ కనబడలేదు. ఆ పైన కొండ మీద కట్టినటువంటి వాళ్ళు, కొండ మీద ఉన్న వాళ్ళు ఈ సైస్మిక్ వేవ్స్ రికార్డ్ వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే చూడండి, లోపల వ్యాలీ లాగా ఉంది, పైకేమో ఎత్తుగా ఉన్న బిల్డింగ్స్ లో కట్టినప్పుడు చాలా ఫీల్ అయ్యారు. వ్యాలీస్ లో ఫీల్ అవ్వలేదు. నేను వ్యాలీలో ఫీల్ అయ్యాను, నాకు ఫీలింగ్ అవ్వలేదు. కానీ హైట్ లో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ షేక్ వచ్చిందని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఆ సైస్మిక్ వేవ్స్ ఈ రెండింటి మధ్యలో మల్టిపుల్ రిఫ్లెక్షన్ జరిగి ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర పైకి వస్తుందండి, ఒక యాంప్లిఫై అయిపోయి పైకి వస్తుంది. ఆ పైకి రావడం వల్ల ఆ బిల్డింగ్ షేకింగ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇటువంటి ఫ్రీక్వెన్సీని, అంటే లో ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే అయిందో టాల్ బిల్డింగ్స్ చాలా డేంజర్. అందుకని మనం చేయవలసింది ఏంటి, హై ఫ్రీక్వెన్సీ కంటెంట్ ఉన్న స్మాల్ బిల్డింగ్స్ ఏమి అఫెక్ట్ అవుతుందంటే, లో ఫ్రీక్వెన్సీ ఉన్న హై స్కై క్యాపర్స్ చాలా స్వింగ్ అవుతుంటాయి. ఇప్పుడు ఇది ఇది లో కాన్సెప్ట్ కదా, ఇది లో ఫ్రీక్వెన్సీ కిందనే తీసుకోవాలి కదా ఇప్పుడు ఈ భూకంపం. లో ఫ్రీక్వెన్సీ వచ్చింది కాబట్టి లైట్ గా షో చూపించింది. ఇప్పుడు మన బిల్డింగ్స్ మీద ఓన్లీ అబ్జర్వేషన్ ఏంటంటే షేక్ అయింది. అదే 5.6-7 వచ్చి అది నార్దర్న్ సైడ్ వచ్చింది. సౌత్ సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ దగ్గరలో మన భూకంపం 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ ఏవో ఉంది. అది 100 కిలోమీటర్స్ లో వచ్చి ఉంటే అప్పుడు మనం రిస్క్ లో ఉన్నట్టే కదా. సరే, ఇది చూడండి, నార్త్ వెస్ట్ 33, నార్త్ వెస్ట్ 34 ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది రెండు ఫాల్ట్స్ కూడా మన ఒంగోలు నుంచి జాల్నా వరకు హైదరాబాద్ కట్ చేసుకుంటూ వెళ్తుంది. నెంబర్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ చిన్న చిన్నవి వస్తున్నాయి. 1983లో 4.3 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. అట్లాగే వికారాబాదు, జహీరాబాదు ఈ చిన్న చిన్న ఎర్త్క్వేక్లు అన్నీ వచ్చాయి. మన ఎప్పుడైతే ఈ ఫాల్ట్స్ మీద లోడ్ పెరిగిందో అప్పుడు ఫెయిల్యూర్ అవ్వడానికి అంటే ఏంటి, ఈ ఎనర్జీ అంతా స్టోర్ అవుతుంది ఫాల్ట్స్ లో. ఎప్పటికి అవుతుందో చెప్పలేము, ఎలా అవుతుంది, ఎప్పుడు ఆ ఎర్త్క్వేక్ పెద్దదయ్యి రప్చర్ అవుతుందో తెలియదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయం మీద ఇప్పుడు చూద్దాం. ముందు ఇంకా నెంబర్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి, ఇది కాదు ముందండి, ఇంకో ఫిగర్ 5 నిమిషాలే ముందుకెళ్ళండి. ఉంది ఇంకా మనకు టైము. ఇక్కడ ఇండియన్ జోన్ ఉన్నది కదా, ఈ జోన్ చూపించండి. ఇది ఇదే ఇది ఈ జోన్స్ చూపించండి. ఇంకా ముందుకెళ్ళండి, జోన్స్. ఇక్కడ ఈ జోన్స్ అండి, ఇక్కడ ఇది అండి జోన్స్, ఇది నెక్స్ట్ ఇదేనా? ఈ ఫ్రీక్వెన్సీ చూసారా, భారతదేశం అంతటికి కూడా ఫ్రీక్వెన్సీ అది ఇది కరెక్ట్. ఇది సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా అబ్జర్వ్ డేటాతో ఇంటెన్సిటీస్ ఉంటాయి. దేశం అంతా 45,000 ఇంటెన్సిటీని కలెక్ట్ చేసి ఈ జోనింగ్ మ్యాప్ చేశాను. ఇక్కడ చూడండి, సెకండ్ పార్ట్ లో హూక్స్ లా ఉంది, ఇదిగో చూసారా కదా, భద్రాచలం ఇక్కడ నుంచి ఈ ఏరియా ఇదంతా కూడా గోదావరి గ్రాబన్ తాలూకా జోన్ 3లో వచ్చింది. అట్లానే నెక్స్ట్ ఇది జోనింగ్ ఓన్లీ 6 ఫ్లోర్స్ వరకే పనికి వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇది ఓన్లీ నెక్స్ట్ అదే పక్కన చూపింది ఫ్రీక్వెన్సీ డొమైన్ పక్కనే ఉన్నది. ఇంకా నెక్స్ట్ అవేండి. ఇప్పుడు ఇవి చూడండి, దేశంలో ఇంకా చేయండి, చిన్నది కొద్ది 4 కనబడలు ఒకేసారి. చెప్పండి చెప్పండి చెప్పుకుంటూ పోండి. 4 కనబడాలి ఒకసారి. చిన్న చేయండి, ఇంకా చిన్న చేయండి, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది. చెప్పుకుంటూ పోండి ఫాస్ట్. అది చూడండి, ఉంది కదా ఈ మ్యాప్ లో వచ్చినట్టు సైస్మిక్ యాక్సిలరేషన్స్ మ్యాప్స్ ఇలా 4 చేశాను. 0 పీరియడ్ యాక్సిలరేషన్ గ్రాఫ్ ఒకటి, 0.2 సెకండ్స్ ఒకటి, 0.1 సెకండ్ 1 సెకండ్ తర్వాత వచ్చినటువంటి వాటికి మ్యాప్లు తయారు చేస్తాం. ఇది స్పెక్ట్రమ్ అనమాట అండి. ప్రపంచంలో అన్ని దేశాలు స్పెక్ట్రమ్ వాడి మల్టీ స్టోర్ బిల్డింగ్స్ డిజైన్ లో వాడతారు. ఇది మన ఇండియాకి స్పెక్ట్రమ్ ఎలా వాడాలి, ఏ విధంగా డిజైన్ చేయాలి అనే విషయం మీద చెప్పాను. ఇది ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఉన్నదండి, మీరు సరిగా చూపించండి, చూపించండి, నాకు పెద్దది కనబడుతుంది, చిన్నది చేయండి, చిన్నది ఇంకా ఇదంతా రావలేదు, చిన్నది ఇంకా స్మాల్.
చెప్పండి, 3 నిమిషాలే ఉంది, ఇంకా చెప్పండి. పర్వాలేదు, మించుకురండి పక్కకి. ఇంకా ఫుల్గా నాకు కనబడలే. ఉమ్. ఆ, ఇంకా ఫుల్గా కనబడదు, ఫుల్ ఆక్యుపేషన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు వచ్చేటువంటి ఈ కరువు తర్వాత వచ్చింది గ్రౌండ్ లెవెల్లో ఎలా వస్తుంది దాని మనం చేసాం కదా స్పెక్ట్రమ్. అలానే గ్రౌండ్ ఫ్రీక్వెన్సీ ఎలా కట్టాం, అలాగే డిజైన్ కోఎఫిషియంట్ ఎలా తీసుకోవాలి. ఇగో ఈ మూడోది డిజైన్ కోఎఫిషియంట్. ఈ డిజైన్ స్పెక్ట్రమ్ ఉపయోగించి మల్టీ స్టోర్ బిల్డింగ్ డిజైన్ చేయాలి. లేకపోతే వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీకి అది ఎఫెక్ట్ అవుతుంది, చాలా వరకు డేంజర్లో ఉంటుంది. అంటే వాలిపోవడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అందుకని ఈ డిజైన్ కోఎఫిషియంట్ అన్ని దేశాలు చూస్తున్నాయి, మన భారతదేశంలో ఇంకా ఎవరు చేయటం లేదు. ఈ డిజైన్ కోఎఫిషియంట్స్ కానీ తీసుకుంటే మనం సురక్షితంగా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఉంది, వైర్ బ్రిడ్జ్ ఉంది, 10 సెకండ్ ఎన్ని 10 సెకండ్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత, 10 సెకండ్స్ తర్వాత వచ్చింది అనుకోండి, ఈ బ్రిడ్జ్ కదిలిపోతుంది. అలాగే పిల్లర్స్ వచ్చినాయి అనుకోండి, హైట్ లో ఉన్న డ్యామ్ ఉంది అనుకోండి, దానికి ఎంత 3 సెకండ్స్ తర్వాత వచ్చింది హిట్ చేస్తే ఈ డ్యామ్ రెండు ఈక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డ్యామ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గ్రౌండ్ సేమ్ అవుతే అది పడిపోతుంది. అందుకనే దాన్ని డిజైన్ చేసేటప్పుడు ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది గ్రౌండ్ లో మనం కడుతున్నామో బిల్డింగ్, ఆ స్ట్రక్చర్ మనం తీసుకోవాలి. అది ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా లాస్ట్ మాటగా? ఏమీ లేదు, ఒక మనం చేసేటువంటి ఈ మల్టీ స్టోర్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ఒక ఫ్రీక్వెన్సీ డొమైన్ కూడా కన్సిడర్ చేయాలి. సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఒకటే కాకుండా ఫ్రీక్వెన్సీ డొమైన్ కూడా ఈ వాళ్ళు తీసుకొని ఆ డిజైన్ చేసేటప్పుడు మల్టీ స్టోర్ బిల్డింగ్ అంటే 40-50 ఫ్లోర్స్ కడుతున్నారు. ఈ ఫ్లోర్స్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్గా ఉండాలంటే ఈ ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్సిడర్ చేసి స్పెక్ట్రల్ అనాలిసిస్ త్రూఅవుట్ ఇండియా చేసాము. అక్కడ నేల స్వభావం ఎలా ఉంది, ఏంటి, ఏ రకంగా మన ఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే సాయిల్ లిక్విఫికేషన్ జరుగుతుందా, ఇవన్నీ చూసుకున్న తర్వాతే మల్టీ స్టోర్ బిల్డింగ్ కట్టాలి. రైట్. హైదరాబాద్ ఎట్టి 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 పరిస్థితుల్లో ప్రమాద అంచుల్లో ఉన్నట్టే స్కై స్క్రేపర్స్ వల్ల. అంటే మనం ఇప్పుడు జపాను, అమెరికా, అన్ని దేశాలు వాళ్ళు సరైనటువంటి డిజైన్ కోఎఫిషియంట్ ఫ్రీక్వెన్సీ డొమైన్ తీసుకొని వాళ్ళు సురక్షితంగా ఉంచుకుంటున్నారు. ఆ రకంగా ఉంచుకుంటే దేశం అవి హైదరాబాద్ ఇబ్బందులు అయినా ఉండవు, ఏ ప్లేస్ అయినా సురక్షితంగా పర్వాలేదు. అది భూకంపాన్ని కన్సిడర్ దృష్టిలో చేయకుండా పెట్టుకొని కట్టాలి. చేసినప్పుడు కట్టకపోతే అది చాలా ప్రమాదకరమైన విషయం నేను తెలియజేసుకుంటున్నాను.